ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత 42వ శ్లోకం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో ఈ రకంగా చెబుతున్నాడు. ఏంటి? అధర్మం అనేటువంటిది వృద్ధి చెందినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. కుల స్త్రీలు చెడిపోవడం వలన వర్ణ సంకరం ఏర్పడుతుంది అని, ఇంకా సంకరో నరకాయ ఏవ కులజ్ఞానాం కులస్యచ. ఈ సంకరం వర్ణ సంకరం అనేటటువంటిది కులాన్ని నాశనం చేస్తుంది. కుల నాశనం అనేటటువంటిది దేనికి దారితీస్తుంది అంటే నరకానికి దారితీస్తుంది. అంతేకాదు, పితరః పతంతి, ఏషాం పితరః పతంతి. ఈ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడాను పితృలోకం నుంచి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? లుప్త పిండోదక క్రియాః. వాళ్ళకి పిండ తర్పణాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేక వాళ్ళు పితృలోకం నుంచి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శ్లోకం. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఏతైః దోషైః, ఈ దోషాల కారణంగా కులజ్ఞానాం వర్ణసంకరకారకైః, వర్ణసంకరకారకైః కులజ్ఞానాం ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాః చ శాశ్వతాః. ఈ వర్ణ సంకర మొదలైనటువంటి దోషాల ద్వారా కులం అనేటటువంటిది నశించిపోయి జాతి ధర్మం అనేటటువంటిది నశిస్తుంది. అలాగే కుల ధర్మం కూడా నశించిపోతుంది. శాశ్వతంగా ఇవన్నీ కూడా నశించిపోతాయి. ధర్మం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది జీవితంలో. మనకు తెలియకుండానే అధర్మాన్ని పాటిస్తూ ఉంటాము. మనం అనుకుంటాము నేను ధర్మమే ఆచరిస్తూ ఉన్నాను, నేను ధర్మపరుడిని అని. కానీ మనం చేసేటటువంటిది అధర్మం అనే విషయం మనకు చాలా సార్లు తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఉదాహరణకి వేరొకరు పేపర్స్ పైన సంతకం చేయాలనుకోండి, ఏదో ఒక పేపర్ పైన. వాళ్ళు అందుబాటులో లేరు అనుకోండి, ఏం చేస్తాము? మన వాళ్ళే కదా అనుకొని సంతకం చేసేస్తాము. ఏమవుతుంది అప్పుడు? అది అధర్మం. దానికి కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. అది పాపకర్మ. అధర్మం అనేది పాపకర్మ. పాపకర్మ దేనికి దారితీస్తుంది అంటే దుఃఖానికి దారితీస్తుంది. కానీ దుఃఖం వచ్చినప్పుడు మనం అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు, అయినా కూడా భగవంతుడు నాకు అన్యాయం చేశాడు అని భావిస్తాం. కానీ వాస్తవానికి మనం చేసినటువంటి పాపకర్మలే మనకి దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి. దానికి ఏంటి అని అంటే మనం శాస్త్ర అధ్యయనం ద్వారా ధర్మం ఏంటి అధర్మం ఏంటి
వర్ణ ఆశ్రమ ధర్మాలు ఏంటి అనేటువంటిదైనా కూడా మనం స్పష్టంగా తెలుసుకోగలగాలి. గృహస్థాశ్రమం అయితే గృహస్థ యొక్క ధర్మాలు ఏంటి? సన్యాసాశ్రమం అయితే సన్యాసాశ్రమ ధర్మాలు ఏంటి? వానప్రస్థ అయితే వానప్రస్థ ధర్మాలు ఏంటి? స్టూడెంట్ అయితే స్టూడెంట్ యొక్క ధర్మం ఏంటి? ఇవన్నీ తెలుసుకోకుండా, ఈ ధర్మాలేవి కూడా మనం తెలుసుకోకుండా, మనం జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. మనకేం చెయ్యాలి అనిపిస్తే అది చేస్తూ ఉన్నాము. అది మంచిదా? అది మంచా? చెడా? అనేటువంటి విచక్షణ లేకుండానే మనం చేసుకుంటూ పోతూ ఉన్నాము. కానీ ఏంటి ప్రయోజనం? చివరికి కేవలం దుఃఖం మాత్రమే మిగులుతుంది. ఆ విచారణ మనం ఎప్పుడైతే చేస్తామో మనలో వివేకం అనేటటువంటిది కలిగి చెడుని చేయకుండా మనం ఉండగలుగుతాం. చెడు చేయకుండా ఉన్నప్పుడు పాపకర్మ అనేటటువంటిది ఉండదు. పాపకర్మ లేనంత వరకు దుఃఖం అనేటువంటిది ఉండదు. ఇక్కడ కూడా వర్ణ సంకరము అని అంటున్నారు. వర్ణ సంకరం వలన ఇవన్నీ కూడా కుల ధర్మము, జాతి ధర్మము ఇవన్నీ కూడా నశించిపోతున్నాయి అని అంటున్నారు. కానీ దీని గురించి కూడా మనం విచారణ చేయాలి. నేను ధర్మబద్ధంగా నడుచుకుంటున్నానా లేదా? ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. నా యొక్క ధర్మం ఏంటి అనేది. నా యొక్క ధర్మం ఏంటో నాకు స్పష్టంగా తెలిసి నేను దాన్ని అనుసరించినప్పుడు సమాజానికి చెడు జరగకుండా ఉంటుంది. నాకు చెడు జరగకుండా ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.